అందరికీ నా పేరు మహి. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా మహి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సమ్మర్ చాలా గట్టిగా దంచుతుంది. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్లో అయితే అందరి ఇంట్లో స్టే సేఫ్. ఈ వ్లాగ్ వచ్చేసి మార్చ్ ఎండ్ వీక్లో లాస్ట్ వీక్లో తీసిన వ్లాగ్. శ్రీరామనవమి ఆ వీకెండ్లో వెళ్ళిన రిసార్ట్ అనమాట. మల్టిపుల్ రీజన్స్ వల్ల కాస్త లేట్గా 1 month లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో యా, నెవర్ లేట్ దాన్ బిఫోర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందంటే ఇంట్లో పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడికైనా బ్రేక్కి తీసుకెళ్ళాలని అందరికీ ఉంటుంది. సో ఎస్పెషలీ సిటీ లైఫ్, పేరెంట్స్ వర్కింగ్ ఉంటే ఓన్లీ వీకెండే కుదురుతుంది. మా పాపతో కూడా అదే ప్రాబ్లం. సో మార్చ్ ఎండింగ్లో ఒక వీకెండ్కి అయితే రిసార్ట్ బుక్ చేసుకున్నాము. ఆన్ ద స్పాట్ జస్ట్ డే బిఫోర్ బుక్ చేసుకున్నాము. సో చాలా వెతగ్గా మినిమల్గా మాకు జస్ట్ పీస్ ఆఫ్ మైండ్, ఎక్కువగా యాక్టివిటీస్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది అరణ్య రిసార్ట్, షామీర్పేట్లో ఉంది. మృగవాణి వాళ్ళదనమాట. సో మృగవాణి వాళ్ళకి చాలా రిసార్ట్స్, మల్టిపుల్ రిసార్ట్స్ ఉన్నాయి అక్రాస్ ద సిటీ. సో వన్ ఆఫ్ దిస్ ఈజ్ ఇన్ షామీర్పేట్. ఈ పేరు వచ్చేసి అరణ్య రిసార్ట్ బై మృగవాణి. పేరుకి తగ్గట్టుగానే అరణ్య రిసార్ట్ అంటే ఫారెస్ట్ వైబ్తో బాగుంది. ఈ రిసార్ట్ వీడియో వ్లాగ్ మొత్తం చివరి వరకు చూడండి, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను. ఎస్పెషలీ వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ నాట్ గుడ్, ప్లస్ అండ్ మైనస్ కూడా అన్నీ కవర్ చేస్తాను. మేము ఫ్యామిలీతో చాలా రిసార్ట్స్కి వెళ్తాము. ఆల్మోస్ట్ లైక్ 2-3 రిసార్ట్స్ ఇన్ ఏ ఇయర్ కవర్ చేస్తాము. సో అన్ని రిసార్ట్స్ ఉద్దేశించి రివ్యూ అయితే ఈ వ్లాగ్లో ఇస్తాను, విచ్ ఈస్ బెస్ట్. అండ్ ఇందులో ఈ రిసార్ట్లో ఏం బాగుంది, ఏం బాగలేదు, వెళ్ళాలి అనుకుంటే ఏ టైంలో ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ అయితే చెప్తాను. సో చివరి వరకు అయితే చూడండి. డూ నాట్ స్కిప్ ద వీడియో. రిసెప్షన్ నుంచి అయితే యాంబియన్స్ చూస్తే అద్దరిపోతుంది. ఇలా వ్యూ అనమాట. కొండల మీద నుంచి వాటర్ ఫాల్, బిగ్ స్టోన్స్. ఈ కొండలు అని చెప్పలేము, బట్ యా, ఒక పెద్ద రాయి మీద నుంచి జలపాతం. చాలా చాలా బాగుంది, ఏస్థెటిక్గా అనిపించింది. నాకైతే వీడియోలో వాయిస్ అంతా కవర్ చేయలేకపోయాను డ్యూ టు ద లైక్ ఎకో ఇన్ ద రిసెప్షన్. కానీ లైవ్గా చూస్తే అయితే చాలా బాగుంది. మినిమల్గా కూడా ఏస్థెటిక్ యాంబియన్స్ చూశాను నేను ఇక్కడ. ఎక్కడికైనా ప్లేస్కి వెళ్తే నేను ఫర్నిచర్, వాళ్ళ డెకరేషన్, ఆర్గనైజింగ్ చాలా అబ్జర్వ్ చేస్తాను అనమాట. సో నాకు వీళ్ళ ఆర్గనైజింగ్ అదంతా కూడా రిసెప్షన్లో చాలా బాగా నచ్చింది. సో ఇది ఫారెస్ట్ వైబ్ కాబట్టి వుడెన్తోనే మినిమల్గా యాంబియన్స్ ఉంది. ఇట్స్ గుడ్. అండ్ వెల్కమ్ డ్రింక్ వచ్చేసి మాకు ఆ రోజు శ్రీరామనవమి అనమాట. సో పాకం ఇచ్చారు, పానకం. సో చాలా బాగుంది, ఇట్స్ రియలీ టేస్టీ. అండ్ రిసార్ట్కి వచ్చేసరికి ఇలా వాక్వే ఉంటుంది. వాక్వే నుంచి నడుచుకుంటూ వస్తే ఇలా హట్స్ ఉన్నాయి. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి ఈ రిసార్ట్లో. ఇలా మనం సపరేట్గా హట్ మోడల్ది కాటేజెస్ తీసుకోవచ్చు, లేదా మనం లైక్ బ్రిక్ మోడల్లో ఉన్న కాటేజెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇవి ఆల్మోస్ట్ ఒక 12 ఉన్నాయి అనుకుంటా, పక్కనే ఉంటాయి సింగిల్ కాటేజెస్. సో హట్ మోడల్గా ఉంటుంది, బాగుంది, చాలా కామ్గా ఉంది. మేబీ సమ్మర్ కాబట్టి క్రౌడ్ ఎక్కువగా లేరో నాకు తెలియదు, బట్ చాలా ప్లెజెంట్గా ఉంది. తక్కువ మందే ఉన్నారు ఆ రోజు రిసార్ట్లో అయితే. రూమ్ వ్యూ అయితే ఇది అనమాట. సో బేసిక్ నీడ్స్ ఉన్నాయి, చాలా నీట్గా మంచిగా ఉంది. ఎక్కువగా హైఫై కాదు, అలా అని బిలో యావరేజ్ కూడా కాదు. రూమ్ ఈజ్ ఓకే, ప్లెజెంట్. అండ్ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు, మా హస్బెండ్ ఆన్లైన్లో వీళ్ళ వెబ్సైట్లో చేస్తున్నప్పుడు 2 adults అండ్ 1 kid ఏజ్ కూడా స్పెసిఫై చేశారు. బట్ మనము క్లిక్ చేసి పేమెంట్ చేసేటప్పుడు సమ్ ప్రాబ్లం వల్ల బ్రౌజర్ అంటే మళ్ళీ రిఫ్రెష్ అయ్యింది. అగైన్ యాడ్ చేసినప్పుడు కిడ్ డీటెయిల్స్ ఎంటర్ అవ్వలేదు, చూసుకోలేదంట. సో మాకు రిసెప్షన్లో కొంచెం డిఫికల్టీ అయింది. వాళ్ళు మళ్ళీ కిడ్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. సో అది మాకు కొంచెం మంచిగా అనిపించలేదు. లైక్ ఇట్స్ ఓకే, బోత్ ద సైడ్స్ ఉండొచ్చు, కానీ కిడ్కి సపరేట్ ఛార్జ్ అనేది
నాకంతగా అనిపించలేదు. బికాజ్ 7-8 ఇయర్స్ వరకు ఎక్కువగా ఏమీ ఫెసిలిటీస్ అయితే లేవు రూమ్‌లో. బట్ స్టిల్ దే చార్జ్ సెపరేట్‌లీ. ఓకే. దట్స్ ఫైన్ అనుకున్నాము. బట్ స్టార్టింగ్ రాగానే కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. లేటర్ ఆన్ వి మూవ్డ్ ఇన్ అండ్ రూమ్‌లోకెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత చాలా ఎండగా ఉంది. 4:00 అలా బయటకొచ్చి యాక్టివిటీస్ అయితే చేస్తున్నాము. యాక్టివిటీస్‌లో ఇక్కడ ఈ ట్రాంపోలిన్, జంపింగ్ ఒకటి, స్లింగ్ షాట్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్న అతనైతే చాలా కేర్‌ఫుల్‌గా పిల్లలు భయపడకుండా వాళ్ళకి ఎంతవరకు ఫీజిబుల్ అయితే అంతే హైట్‌లో స్లింగ్ షాట్ ఆడిపిచ్చాడు. చాలా బాగుంది. స్టార్టింగ్‌లో మా పాప కొంచెం భయపడింది. దెన్ లేటర్ ఆన్ షీ అండర్‌స్టూడ్ ద గేమ్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ యాక్టివిటీస్ మేమన్నీ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అంతకన్నా ఎక్కువగా స్పెండ్ చేయడానికి ఏమీ లేదు. సో స్లింగ్ షాట్ ఒకటి కొత్తగా అనిపించింది. దాని తర్వాత ఇది బుల్ గేమ్ అనమాట. అండ్ ఇది కూడా తక్కువ మంది ఉన్నారు కదా, సో మెయింటెనెన్స్ చాలా తక్కువే అనిపించింది. మనం అడిగితే ఇది ఆన్ చేస్తున్నారు. ఈ బుల్ గేమ్ తర్వాత ఇంకా కొన్ని రెగ్యులర్‌గా మనకు అన్ని రిసార్ట్స్‌లో కనిపించే పార్క్ గేమ్స్, పిల్లలకి స్లైడర్, స్వింగ్ అలాంటివి, సీసా ఇలాంటి గేమ్స్ మినిమల్‌గా ఉన్నాయి. బట్ ఈ స్లింగ్ షాట్ ఒకటి, ఈ బుల్ గేమ్ ఒకటి కొంచెం డిఫరెంట్ ఆర్ అన్ని రిసార్ట్స్‌లో ఉండవు. సో ఇదొకటి నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. అండ్ పిల్లలు కదా ఇలాంటి గేమ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ యాజ్ ఐ సెడ్ ఇది సమ్మర్ కాబట్టి కాస్త ఎండ లేని టైంలో లైక్ ఈవినింగ్ టైంలోనే ఆడుకోగలం. డే అంతా అయితే ఉండలేము. బట్ యెస్, ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్‌పీరియన్సెస్. ఈ రిసార్ట్ మొత్తం చాలా జంగిల్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ కొండలు కొంచెం మనం ఎక్కడం, దిగడం అలాంటివి ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. సన్‌సెట్ అండ్ సన్ రైజ్ 2 కనిపిస్తాయి. ఇప్పుడు మేమైతే సన్‌సెట్ చూడడానికి వెళ్తున్నాము. ఒక బిగ్ రాక్, దాని మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, అవి కూడా స్టేస్ అనమాట. అవి ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్టేస్. మేమున్నదైతే కాటేజ్ హట్ మోడల్. అదొచ్చేసి రెగ్యులర్‌గా మనము జనరల్‌గా తీసుకునే ఫ్లాట్ మోడల్, అపార్ట్మెంట్ మోడల్ టైప్ అనమాట. సో ఇది ఈ కొండ మీద నుంచి కాస్త జస్ట్ కేర్‌ఫుల్‌గా నడుచుకుంటూ వెళ్తే వ్యూ పాయింట్ అయితే అద్దిరిపోయింది. చాలా బాగుంది. అండ్ సేమ్ ప్లేస్‌లో మార్నింగ్ ఒకవైపు మనకి సన్ రైజ్ కనిపిస్తుంది, ద అదర్ సైడ్ సన్‌సెట్ కనిపిస్తుంది. వ్యూ పాయింట్ అయితే మంచిగా అనిపించింది నాకు. అండ్ వి స్పెండ్ సమ్ లిటిల్ టైమ్ హియర్ ఎంజాయింగ్ ద వ్యూ. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ రిసార్ట్లో స్క్విరిల్స్ అయితే చాలా ఉన్నాయి, ఉడతలు. మా పాప ఫస్ట్ టైం ఉడతని అంత దగ్గరగా చూడడం చాలా ఆశ్చర్యపోయింది. బట్ ఎస్, చాలా బాగుంది. వ్యూ ప్లెజెంట్, కామ్గా ఉంది. సో ఇక్కడ ఈవినింగ్ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము కెఫేకి వెళ్ళాము. రెస్టారెంట్ ఉంది, వీళ్ళ రెస్టారెంట్. సో అక్కడికి వెళ్ళి మనం ఈవినింగ్ స్నాక్స్ అవి ఆర్డర్ చేసుకొని తినొచ్చు. వ్యూ పాయింట్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి కిందికి వెళ్తే, ఇలా నడుచుకుంటూ కాస్త కిందికి వెళ్తే మనకి ఇండోర్ ఏరియా కనిపిస్తుంది గేమ్స్ కోసం. సో ఇక్కడ కూడా మినిమల్‌గా ఉన్నాయి కానీ మంచిగా ఉన్నాయి. సో స్నూకర్ టేబుల్ ఉంది. అండ్ టేబుల్ టెన్నిస్ ఉంది. అండ్ క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి. అండ్ నా ఫేవరెట్, చాలా చాలా ఇష్టమైనది ఫూస్బాల్. సో ఐ లవ్ దిస్ గేమ్ అ లాట్. సో ఫూస్బాల్ ఉంది. సో ఇక్కడ మేము కొంచెం టైం స్పెండ్ చేసాం. మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. మా పాప అస్సలు ఆడుకోనివ్వలేదు మమ్మల్ని. బికాజ్ షీ ఇన్సిస్టెడ్ అస్ టు జంప్ ఇన్ టు ద పూల్. సో నాకైతే చాలా రోజుల తర్వాత ఫూస్బాల్ చూసాను, కాసేపు ఆడుకోవాలనిపించింది. బట్ ఎస్, తనకి ఈ గేమ్స్ అర్థం కాలేదు. సో షీ డిడ్ంట్ అలో అస్ టు ప్లే. సో యా, సో పిల్లలతో వస్తే ఇదొకటి, వాళ్ళకే టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. ఎస్, బట్ యా, యాజ్ ఎ పేరెంట్స్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో కాస్త జస్ట్ ఒక ఫొటోస్ కోసం, వీడియో కోసం ఒక చిన్న గేమ్ ఆడేసి దాని తర్వాత స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము. బట్ ఇక్కడ మంచిగా ఉంది టైం స్పెండ్ చేయడానికి. చాలా కామ్, చాలా బాగుంది. ఇండోర్ గేమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. లైక్ మీరు ఒక కపుల్ ఆఫ్ పీపుల్తో వస్తే యూ కెన్ స్పెండ్ అ గుడ్ టైం.
ఇక్కడ కొంచెం డిసప్పాయింటింగ్ నాకేమనిపించింది అంటే పూల్ ఈజ్ వెరీ లిటిల్, చాలా చిన్న పూల్. ఇప్పటివరకు నేను చూసిన రిసార్ట్స్‌లో ఈ పూల్ అయితే చాలా చిన్నగా అనిపించింది. ఓకే. బట్ మల్టిపుల్ పీపుల్స్ వస్తే అయితే లైక్ చాలా క్రౌడెడ్‌గా అనిపిస్తుంది. మేము వెళ్ళిన టైంలో ఎక్కువగా లేరు కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ ఎక్కువ మంది ఉంటే అంత ఎంజాయ్ చేయలేము. అండ్ పూల్ చాలా చిన్నగా ఉంది. రిసార్ట్ పూల్ లాగా లేదు. జనరల్‌గా ఒక ఫార్మ్ హౌస్‌లో ఉండే అలా ఆ పూల్ సైజ్ ఉందనమాట. రిసార్ట్‌లో కాస్త పెద్దగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి పూల్ దగ్గర కూడా కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి పిల్లలకి. స్లైడింగ్స్ అలాంటివి ఉంటాయి కదా! సో, అలాంటివి ఏమీ లేవు. లైక్ ఇట్స్ అ బేసిక్ మినిమల్ పూల్ అనమాట. పూల్ టైమింగ్స్ కూడా లైక్ ఈవినింగ్ కాసేపు లైక్ 7 వరకు అలా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లైక్ 7:00 అలా ఓపెనింగ్ ఉంది. ఇక్కడ వీళ్ళు రిసార్ట్ మెయింటెనెన్స్ నార్మల్‌గా ఉన్నా కూడా అక్కడ పీపుల్ చాలా బాగున్నారు. అంటే మనకి హెల్ప్ చేసేవాళ్ళు, ఫెసిలిటీస్ వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడడం, మనకి కావాల్సినవన్నీ అడిగిన టైంలో ఇవ్వడం నాకది బాగా నచ్చింది. లైక్ రిసీవింగ్ ఈజ్ గుడ్, ఫ్యాకల్టీ ఈజ్ గుడ్. బట్ రిసార్ట్‌లో కొన్ని యాక్టివిటీస్ అండ్ మెయింటెనెన్స్ మాత్రం కొంచెం తక్కువగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఈ రిసార్ట్‌లో గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంది. యాజ్ ఐ సెడ్ ఇది ఫారెస్ట్ కాబట్టి ఆ వైబ్స్‌తో చాలా బాగుంది. సో, పార్క్‌లో కూడా కాసేపు ఆడుకున్నాము. స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు. నేనైతే అసలు స్విమ్మింగ్ పూల్‌లో దిగలేదు. సో, ఓన్లీ మా పాప అండ్ మై హస్బెండ్ ఎంజాయ్డ్. అండ్ ఆఫ్టర్ దట్ పార్క్‌కి వచ్చాము. పార్క్‌లో ఆడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ టీ, కాఫీ ఆర్ సమ్ స్నాక్స్ కోసం అయితే కెఫేకి వచ్చాము. ఇక్కడ రెస్టారెంట్ ఇన్ హౌస్ ఉంది. అండ్ కావాలంటే మనం ఆర్డర్ చేసుకుంటే రూమ్ కూడా వస్తుంది. సో, ఇక్కడ మేము కొంచెం స్నాక్స్ తీసుకొని రిలాక్స్ అయ్యాము. అండ్ ప్రైసెస్ అవి కూడా నాకు రీజనబుల్‌గానే అనిపించాయి. ఈ రిసార్ట్‌లో ద బెస్ట్ అంటే నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే ఫుడ్ టేస్ట్. చాలా వరకు ఏదైనా రిసార్ట్స్‌కి వెళ్తే మనకి ఫుడ్ టేస్ట్ అనేది యావరేజ్‌గానే ఉంటుంది. అంటే కాస్త స్పైస్ లెవెల్స్ తక్కువగానే ఉంటాయి. మనం అడిగి చేయించుకోవాలి. బట్ ఇక్కడ నాకు మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దిస్ ఈజ్ వన్ లైక్ బిగ్ థమ్స్ అప్. టేస్ట్ నాకు బాగా నచ్చింది ఫుడ్ టేస్ట్ అయితే. అండ్ రిసార్ట్‌లో ప్లస్ పాయింట్ ఫుడ్ టేస్ట్. కుక్ చేసే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఎలా చెప్తే అలా చేశారనమాట. ఈవినింగ్ డిన్నర్ మేము రూమ్‌కే ఆర్డర్ తీసుకున్నాము. మా పాపకి తినే టేస్ట్ ప్రకారంగా చెప్పాము. స్పైస్ లెవెల్స్ చాలా బాగా చేశారు. అండ్ మాకు ఆ ఫుడ్ నచ్చి ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకొని మరి తిన్నాము. ఐ జస్ట్ లవ్ ద ఫుడ్ హియర్. అది బిగ్ థమ్స్ అప్ అని చెప్పొచ్చు. అండ్ నెగెటివ్ సైడ్ వచ్చేసరికి యాజ్ ఐ సెడ్ మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉంది. ఇదంతా అడవిలో ఉంది కాబట్టి రిసార్ట్ నాకు నైట్ టైం అయ్యేసరికి కాస్త భయమేసింది. ఉడతలు అసలు ఏం అనవు మనల్ని అని తెలుసు. బట్ స్టిల్ ఆ హట్ చుట్టూ ఉడతలు ఉన్నాయన్నమాట. నాకు కొంచెం భయమేసింది లోపలికి వెళ్ళడానికి రావడానికి. అండ్ ఇంకొకటి ఈ చుట్టూ కూడా ఫుల్ జంగిల్, డీర్ పార్క్ పక్కనే ఉంది. మనకు అవన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి. అయితే నైట్ టైం మాత్రం ఒక లిజర్డ్ మా రూమ్‌లో తిరిగిందనమాట. నాకు బల్లి అంటే చచ్చేంత భయం. చాలా 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 భయం. అది నా కంటినే పడింది. లైక్ నేను పడుకున్న తర్వాత లైక్ 2:00 అలా లేస్తే నాకు బల్లి కనిపించింది. ఇంక అంతే. అసలు నేను ఆ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పడుకోలేదు. ఇట్ ఈస్ స్కేరింగ్ ఫర్ మీ. నాకు ఒక్కసారి రూమ్‌లో, ఇంట్లో ఏదైనా లిజర్డ్ కనిపిస్తే ఇంక అంతే. అది బయటికి వెళ్ళే వరకు దాని వెనకాలే ఉంటాను. అండ్ ఏంటి అంటే నాకు బల్లి నైట్ మొత్తం సౌండ్ చేస్తూనే ఉంది. ఫస్ట్ టైం నేను ఒక బల్లి సౌండ్ విన్నాను అనమాట. ఇట్స్ లిటరలీ. సో, నాకు అదొక నైట్ మేర్. ఆ రిసార్ట్‌లో నేను అసలు పడుకోలేదు. అండ్ ఇట్ వాస్ సో డిస్టర్బింగ్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అంత ప్లెజెంట్‌గా లెగలేదనమాట. యెస్. మార్నింగ్ లేచాక ఇంకా రెగ్యులర్ యాక్టివిటీస్ అవి చేస్తున్నారు మా హస్బెండ్ అండ్ మా పాప. నా పని అయితే ఓన్లీ షూట్ చేయడమే. నేను జనరల్‌గా ఇలాంటివి ఏం చేయను. కంఫర్టబుల్ అనిపిస్తేనే చేస్తాను. రిస్క్ తీసుకోను. యెస్. ఇవన్నీ బాగున్నాయి యాక్టివిటీస్ చేసుకోవడానికి, ఆడుకోవడానికి. మార్నింగ్ చాలా ప్లెజెంట్‌గా టైం స్పెండ్ చేశాము. యాజ్ ఐ సెడ్ నైట్ పడుకోలేదు కాబట్టి మార్నింగ్ త్వరగా లేచాను నేను. నేను లేచి మా వాళ్ళని లేపేసి ఇంకా మార్నింగ్ అంతా తిరిగాము. అండ్ ఆ వ్యూ పాయింట్‌కి కూడా వెళ్ళి సన్‌రైజ్ చూసాము. ఇట్ వాస్ సో సూదింగ్ అండ్
సో 1 నైట్ స్టేక్ అనమాట ఇది. సో మనకి 1:00 చెక్ ఇన్ ఉంటుంది. నెక్స్ట్ డే 11కి చెక్అవుట్. అండ్ ఎక్స్ట్రా చార్జెస్ అవన్నీ కూడా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ 6500. సో వీళ్ళు మనకి కాంప్లిమెంటరీగా అయితే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. సో ఎవ్రీ రిసార్ట్లో కూడా అంతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. సో అలాగే సో లంచ్ డిన్నర్ ఇలాంటివి ఏదైనా ఎక్స్ట్రా మనం ఆర్డర్ చేసుకొని తినాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బుఫే అయితే ఐటమ్స్ మినిమల్గానే ఉన్నాయి, కానీ నాకు చాలా టేస్టీగా అనిపించింది. నాకు ఈ స్టే మొత్తంలో ఫుడ్ మాత్రం బాగా అనిపించింది. క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా నచ్చింది నాకు. అండ్ ఎస్, ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉండడం వల్ల మినిమల్గా పెట్టారంట. సో ఐటమ్స్ కొంచెం లిమిటెడ్గానే ఉన్నాయి, బట్ క్వాలిటీ అండ్ ఆల్ ఈస్ సో గుడ్. టేస్ట్ అయితే బాగుంది. సో ఇది కంప్లీట్గా డీటెయిల్స్, మాకు పడిన కాస్ట్, స్టే డీటెయిల్స్, ఫుడ్ అవన్నీ. సో ప్లస్ అండ్ మైనస్ చెప్తాను అన్నాను కదా. సో ప్లస్ వచ్చేసి ఫుడ్ యాజ్ ఎ సైడ్, అండ్ అంబియన్స్ కూడా చాలా కామ్ ప్లెజెంట్గా వైబ్ బాగుంది. నెగటివ్స్ వచ్చేసరికి మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా అనిపించింది. అండ్ ఏదన్నా ఎక్కువగా యాక్టివిటీస్ ఉన్న రిసార్ట్ అయితే కొంచెం బాగుంటుంది పిల్లలకి. మనం ఓన్లీ ప్రశాంతంగా స్పెండ్ చేయాలంటే ఇది బాగుంటుంది. బట్ ఎక్కువ మంది పిల్లలతో వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రావాలనుకున్నా, అండ్ పిల్లలు ఎక్కువగా ఆడుకునే పిల్లలు అలా ఎనర్జెటిక్గా ఉండే వాళ్ళకైతే ఇది కొంచెం తక్కువే అని చెప్పాలి. యాక్టివిటీస్ కొంచెం తక్కువగా ఉన్నవి. ఎస్పెషల్లీ పూల్ సైడ్ కొన్ని గేమ్స్ అవి ఉంటే బాగుంటాయి పిల్లలకి అనిపించింది. సో అదొకటే కొంచెం డిసప్పాయింటింగ్. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ స్టే. నేను వేరే రిసార్ట్స్తో కంపేర్ చేస్తే రేటింగ్ ఇవ్వమంటే మాత్రం నేను 10కి 4.5 అయితే ఇవ్వగలుగుతాను. జస్ట్ దట్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ పీస్. అదంతా బాగుంది, బట్ కిడ్స్తో వస్తే మాత్రం యాక్టివిటీస్ తక్కువగా ఉన్నాయి. సో ఇదండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద అరణ్య రిసార్ట్. ఇంకా చాలా రిసార్ట్స్, చాలా ఇంకేమన్నా సమ్మర్ ఐడియాస్ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ రివ్యూ అండ్ గివ్ యూ ద ఆనెస్ట్ ఒపీనియన్స్. స్టే ట్యూన్ టు ఆహా మహి. Until then, take care. Bye. See you in the next vlog.